వెంకన్న, వెలుగుపల్లి గ్రామం, తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా. నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడిని. పెద్దలు మందుల సామీల్ గారు ఎమ్మెల్యే మందుల సామీల్ గారు ఎమ్మెల్యే గారికి, గుడిపాటి నరసయ్య గారికి, మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గుడిపాటి నరసయ్య గారికి, జిల్లా నాయకులు చెవిటి వెంకన్న గారికి, వార్డు మెంబర్లకు, మాజీ సర్పంచ్లకు, మీడియా మిత్రులకు నా అభినందనలు. ఇక్కడ చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి గల కారణం? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణాలు టీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యే కొన్ని పనుల వల్ల మొత్తానికి ప్రజల మార్పు అనేది, టీఆర్ఎస్ పార్టీ మార్పు అనేది కోరుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ప్రతి ఓటరు దృష్టిలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ప్రజలకు చేసే కొన్ని సమస్యల వల్ల, కొన్ని అనర్థాల వల్ల ఎమ్మెల్యేని మార్దాం అనే ఆలోచనతోటి ప్రతి ఓటర్ దృష్టిలోకి వచ్చింది. మందుల సామీల్ గారు ఎమ్మెల్యే గారు గత ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, ప్రతి గ్రామంలో తిరిగినటువంటి వ్యక్తి, ప్రతి పేదవాడితో, ప్రతి ఉన్నవాడితో, పేదవాడితో అందరితో కలిసేటువంటి వ్యక్తి, అందరి సమస్యలను కూడా విని సాల్వ్ చేసేంత ఓపిక గలవాడు, సమస్యను అర్థం చేసుకునే వ్యక్తి. కావున అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఏ విధంగా మీరు అమలు చేయగలుగుతారు? ఈ సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ, సోనియా గాంధీ ద్వారానే అభివృద్ధి జరగడం జరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ 6 గ్యారంటీల పథకాన్ని రేవంత్ రెడ్డి ద్వారా తీసుకురావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఈ 6 గ్యారంటీల పథకాన్ని అమలు చేస్తారని ప్రజలందరూ ఆశిస్తున్నారు. 2 అమల్లోకి వచ్చినాయి. ఉచిత బస్సు, ఆడవాళ్ళ ఉచిత బస్సు, ఫ్రీ ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ 2 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం. ఈ రోజుల అనారోగ్య కారణంతో చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డు ముఖ్యము. అది ప్రతి పేదవాళ్ళకు అందే అవకాశం ఉంటుంది కాబట్టి అది ప్రజలందరూ కూడా సంతోషభావం వ్యక్తం చేస్తున్నారు. మిగతావి కూడా అతి తొందరలో అమలు అవుతాయని ప్రతి ఓటరు కూడా ఆశిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన 200 పెన్షన్ మాత్రమే, ఈ 2000 పెరగడం జరిగింది. కొత్త పెన్షన్లు ఎవరికి కూడా రాలేదు. ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా రాలేదు. ఈ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఇల్లు రాలేదు. ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామానికి ఒక 50, 100, 200, 300 కూడా రావడం, ప్రతి 300 కూడా రావడం జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రోజు కూడా కొత్త పెన్షన్ లేదు, కొత్త ఇల్లు లేదు. ఇప్పటి వరకు ఏం జరగలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఇందిరమ్మ పాలన అప్పుడు అదే జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళ పాలన జరిగింది. రాజీవ్ గాంధీ గృహకల్పన, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ, ఈ రోజు వరకు కూడా అవే జరిగినవి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 6 గ్యారెంటీల పథకాన్ని తీసుకొచ్చింది. 6 గ్యారెంటీలు తప్పకుండా సక్సెస్ అవుతాయనే ప్రజల నమ్మకం కుదురుతుంది. మెయిన్ ప్రజలకు కావాల్సింది
నీళ్లు, నియామకాలు, చదువు, విద్య, వైద్యము, వ్యవసాయం ఈ 3 ముందంజలు ఉంటే దేశమే ముందంజలు వెళ్ళిపోతుందని ప్రతి పౌరుడి నమ్మకం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైనా ఈ 6 గ్యారెంటీల పథకాన్ని అమలు చేస్తుందని అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడమే అభివృద్ధి. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మన తెలంగాణ లేదు. వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలను రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తము అమలు అవుతాయని ప్రతి పౌరుడి నమ్మకం. కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి మీది, ఈ తుంగతుర్తి నియోజకవర్గం వస్తున్నాయి. తుంగతుర్తి కాళేశ్వరం మధ్యనే పూర్తయిన పూర్తి కాకముందుకే అది కుంగిపోవడం జరిగింది. దాని కాంగ్రెస్ పార్టీ దాని ఆలోచన ప్రకారం నీటిపారుదల శాఖ మంత్రి దాని సలహా ప్రకారం దాన్ని ఎస్టిమేషన్ ప్రకారం దాన్ని సరి చేయగలుగుతారు కాంగ్రెస్ పార్టీ. మందుల స్వామి గారిని గెలిపించారు, అత్యధిక మెజారిటీతో గెలిపించారు కదా. మరి దీన్ని బట్టి మీ గ్రామ ప్రజలకు మీరు ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తారు? మందుల సామ్యుల్ గారు అందరి ప్రత్యామ్నాయంగా పార్టీకి అతీతంగా ప్రతి కార్యకర్తకు అతీతంగా పనులు చేస్తారని నమ్మకంతో గెలిపించడం జరిగింది. సామ్యుల్ గారు కూడా అభివృద్ధి కోసం కొన్ని బాటలు ఉన్నాయి గ్రామంలో, కొన్ని ఊర్లల్లో, కొన్ని పొలాల కాడికి పోయే కొంత వేల మంది నడిచే బాటలు ఉన్నాయి. కొన్ని వాగుల మీద బ్రిడ్జిలు అవి అప్లికేషన్ ఇచ్చి